సారీ అండి. మీతో చెప్పకుండా ఇదంతా చేస్తున్నందుకు. మీకు తెలిసిన పనే చేస్తున్నారు. మీరు ఎలాగైనా గెలవాలి. బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇంటికి మంచి కోడళ్ళు రావాలన్నా, మంచి అల్లుళ్ళు రావాలన్నా అదృష్టం ఉండాలి అంటారు. ఆ మాటకొస్తే మనం చాలా అదృష్టం చేసుకున్నాం జయంతి. పిల్లల్ని కంటాం కాని వాళ్ళ తలరాతల్ని కనలేమంటారు. ఆ విషయంలోనూ మనం అదృష్టవంతులమే. మన ముగ్గురు పిల్లలు వాళ్ల పెళ్ళుళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మన మాటే వింటున్నారు, మనల్ని గౌరవిస్తున్నారు. సరే, అది మన పెంపకాన్ని బట్టి ఉంటుందని సరిపెట్టుకోవాలి. కానీ ఎవరో పరా ఇంటి పిల్ల మనింటికి కోడలిగా వచ్చి మన మాటకు విలువివ్వడం, మనల్ని గౌరవించడం గొప్పే కథ జయంతి. అది తన సంస్కారాన్ని, వినయ విధేయతల వంటివి సూచిస్తుంది కదా. పావని గురించే చెప్తున్నారా? పావని ఒక్కతే కాదు జయంతి, వసు హారికలు కూడా చక్కటి సంస్కారం, వినయ విధేయతలు కలవాళ్లే. ముఖ్యంగా వసు, తనని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అవును, ఎంతైనా తమ ఉత్తమ కోడలు కదా తను. వసు ఉత్తమ కోడలు మాత్రమే కాదు జయంతి, ఉత్తమ భార్య, ఉత్తమ తల్లి, ఉత్తమ వదిన, ఉత్తమ చెల్లెలు, అన్నింట్లోనూ తను ఉత్తమురాలే. ఎందుకు తనని మాత్రమే అంతలా పొగుడుతున్నారు? తనకు అర్హత ఉంది కాబట్టే. తనకెంతో సహనం, ఓర్పు ఉన్నాయి. అంతకు మించి పట్టుదల, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నాయి. ఏ కోడలైనా అత్తగారితో తగువ పడితే ముభావంగా ఉంటుంది, అత్తగారిని శత్రువులా చూస్తుంది. కాని వసు నిన్న అంత పెద్ద గొడవైనా పందెంలో గెలవాలని మన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. కురుక్షేత్రంలో అర్జునుడు పెద్దవారికి నమస్కార బాణాలు వేసినట్టు. అంటే వసుని అర్జునుడితో పోలుస్తున్నారా? తప్పే ఉంది. అర్జునుడు ఎలా సవ్యసాచో వసు కూడా అంతే, మల్టీ టాలెంటెడ్. ఎంత జ్ఞానం ఉన్నా ఎంతో ఒదిగుంటుంది. అందుకే తన పందెంలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, మనస్ఫూర్తిగా దీవించాను. అయితే ఇంకే, తనే గెలుస్తుందన్నమాట. వసు గెలవాలని నీకు మాత్రం లేదా జయంతి? నువ్వు దీవించావు కదా. అత్తగా దీవించాను, అలాగని పందెంలో ఓడిపోతే మాత్రం క్షమించను. వసు ఓడిపోకూడదు జయంతి. అది తన చేతుల్లో ఉంది. పందెం కాసింది తను, కయ్యానికి కాలు దువ్వింది తను. గెలవాల్సింది కూడా తనే. తప్పకుండా గెలుస్తుంది చూడు. తన గెలుపే మిగతా కోడళ్లకు, మనక్కూడా స్ఫూర్తవుతుంది.
అది మామూలుది కాదే, మహామేధావి. దాని ప్లాన్కి అభి కూడా ఒప్పుకున్నాడు అంటే అది తప్పకుండా గెలిచే తీరుతుంది. అయితే మనం ఓడిపోయినట్టేనా? వసూకని మనం ఆపలేమా? మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేమే? ఎలాగైనా వసుని ఓడించి దాని కొడుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేద్దాం. నిన్నటి నుంచి ఇదే చెప్తున్నారు తప్ప వసు అక్కని ఎలా ఓడించాలో ప్లాన్ మాత్రం చెప్పట్లేదు. ముందు దాని ప్లాన్ ఏంటో తెలిస్తే కౌంటర్ ప్లాన్ చేయాలని ఆగానే. వసు అక్క ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలిసింది కదా. కౌంటర్ గా మనం ఏం చేయాలో అది చెప్పు. ఇల్లు ఎలగ్గానే పండగ కాదే. పోస్టర్ అతికించినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా ఏంటి? అంటే వసు అక్క దగ్గర సితారా నేర్చుకోవడానికి ఎవరు రారంటావా? వచ్చినప్పుడు చూద్దాం అంటున్నాను. చాలా థ్యాంక్స్ అక్క. ఈరోజు నువ్వు చాలా హెల్ప్ చేశావు. నువ్వు నాకు చేసిన మేలు కంటే ఇదేం ఎక్కువ కాదులే వసు. ఎండలోకి వెళ్ళొచ్చారు కదా, చల్లటి వాటర్ తాగండి. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్స్ బన్నీ. సారీ మమ్మీ, నా వల్లే కదా ఈ ప్రాబ్లం వచ్చింది. నేను బాల్తో ఆడకపోయి ఉంటే ఆ సారీ స్పాయిల్ అయ్యేదే కాదు. వెరీ సారీ. అదేం లేదు బన్నీ, నీ వల్ల నేనేం కష్టపడట్లేదు. నేనేం చేయగలను ఇప్పుడిప్పుడే నాకు తెలిసొస్తుంది. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చావు. అందుకు నీకు చాలా థ్యాంక్స్ బన్నీ. నేను ఫీల్ అవ్వకూడదని ఇలా అంటున్నావు కదా. అమ్మ ఎంత కష్టపడుతుందో అర్థమైంది కదా. ఇక నుంచి అల్లరి చేయకు. అస్సలు చెయ్యను పెద్దమ్మ, ప్రామిస్. ఇంకా ఎవరూ కాల్ చేయట్లేదేంటక్క? కంగారు పడుకు వసు, తప్పకుండా కాల్స్ వస్తాయి. స్టూడెంట్స్ వస్తారంటావా అక్క? వస్తారు వసు. ఇప్పుడు మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. కొంతమంది పిల్లలు జాలీగా వెకేషన్కి వెళ్తారు. మరికొంతమంది పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు 25 మంది వచ్చినా చాలు, 50,000 వస్తాయి. చాలా ఆశలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ కాలంలో వీణ, తబలా, డోలు, సన్నాయి, సితారా నేర్చుకునే సన్నాసులు ఎవరుంటారే? అయితే ఎవరు కాల్ చేయరంటావా? చచ్చినా చెయ్యరు. చెయ్యరుగాక చెయ్యరు, అంతే. హలో, ఎవరు? వసుంధరేనా మాట్లాడేది? అవునండి. మీ పాంప్లెంట్ చూసి ఫోన్ చేస్తున్నానండి. మా పాపకి సితారా నేర్పించాలండి. తప్పకుండా నేర్పిస్తానండి. ఎప్పటి నుంచి క్లాసులు మొదలవుతాయి? ఈ రోజు నుంచే. ఒక్క ఫోనేగా వచ్చింది. వసు, ఫీజు గురించి అడ్వాన్స్ గురించి చెప్పు. అది ఫీజు ఎంతైనా పర్వాలేదండి. మా పాప హ్యాపీగా నేర్చుకోవాలి, తొందరగా నేర్చుకోవాలి. అడిగినంత తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ కాల్ వచ్చిందక్క. ఫీజు ఎంతైనా ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తారంట. కంగ్రాట్స్ మమ్మీ. థ్యాంక్ యూ బన్నీ. ఏంటే ఒక్క ఫోనేగా వచ్చింది?
హలో. వసుంధరేనా మాట్లాడేది? అవును, వసుంధర మాట్లాడుతున్నాను. ఓ పని చేస్తే ఏంటో చెప్పి చావు. సరే, ఈ ప్లాన్ ఎలా ఉందో చెప్పవే. సూపర్ ప్లాన్ ఆంటీ. ఈ దెబ్బతో వసు అక్క అవుట్. ఎంతమంది వచ్చారో చూసారా ఆంటీ? హ, ఎంతమంది వచ్చినా ఆ మందను వెనక్కి పంపించేస్తాగా. రా 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 రా. పద, పద, పద. ఆగండి. ఆహా, ఆగండి. ఎక్కడికో బయలుదేరొచ్చేస్తున్నారు. ఈ ఇంట్లో వసుంధర టీచరు సంగీత పాఠాలు సితారా నేర్పిస్తారని పాంప్లెంట్లో చూసి ఫోన్ చేసి మరీ వచ్చాం. అవునా? మీ పిల్లలకి సంగీతం మాత్రమే కావాలా, లేక బోనస్ గా 1+1 ఆఫర్లా జబ్బు కూడా కావాలా? జబ్బేంటి? ఈ ఇంట్లో ఒకరికి ఒక వింత జబ్బుంది. అది అంటువ్యాధి. చిన్నపిల్లలకైతే వేగంగా సోకుతుంది. దానికి మెడిసిన్ కూడా లేదు. తప్ప కట్టేయడమే. ఇదిగో ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు లోపలికొస్తారు? సంగీత పాఠాలు చెప్తామంటే వచ్చాం. చావడానికి ఎందుకు వస్తాం? అమ్మో, పదండి పదండి పదండి.
ఎవరు ఇంటికి రారా ఆంటీ? ఈ ఇంట్లో సంగీత పాటలు చెప్తామని వసు అక్క పావని అక్క ఎంతమందికి చెప్పారో. అంతకు మించి జనాలకు ఇంట్లో అంటువ్యాధి పేషెంట్ ఉన్నారని చెప్పేశాం. వసు అక్క ఆశలపై నీళ్లు చల్లేశాం. మరి సుమ్మంగళినా మజాకానా? దానికి చిల్లి గవ్వ కూడా రాకుండా చేస్తాను. ఈ ఇంట్లో నుంచి గెంటించేస్తాను. దాని గొంతు ఈ ఇంట్లో వినిపించకుండా చేస్తాను.